ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు చేసింది వైసీపీనే అన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వెన్నుపోటు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉందని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వ్యాఖ్యానించారు ఆమె. సొంత చెల్లెలని మోసం చేసిన వారు వెన్నుపోటు అంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేయడం వెన్నుపోటు పడడం కాదా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేస్తారంటూ ఎన్నికల హామీని తుంగలో తొక్కడాన్ని ఏమంటారని నిలదీశారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలా మంది ప్రజలు కావచ్చు, మేము కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పొడిచినారు, ఎవరు వెన్నుపోటు పొడిచినారు, ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్ గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెరచలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్ గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి వీళ్ళేమన్నా కార్యక్రమం చేశారా? ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా. మొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు